100% జాబ్ గ్యారెంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. సార్ నమస్తే అండి. మీ అంచనాలకు భిన్నంగా ఇంత అఖండమైనటువంటి మెజారిటీ రావడానికి కారణం ఏంటి అంటే మీ విశ్లేషణ ఏంటి? తెలుగుదేశం పెట్టిన తర్వాత ఇంత అనూహ్యమైన విజయం మనం చూడాలి. దానికి కారణం ఏమిటి అని విశ్లేషిస్తే అండి, మెగా ఫ్యామిలీలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ ఇంటికి వచ్చిన రోజున సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ గారు ఆ వీడియో చూసి మీ ఫ్యామిలీ బాండింగ్ చాలా గొప్పగా ఉంది, ఐ లైక్ ఇట్ అని చెప్పేసి ఆ స్టిల్ కొన్ని కోట్ల మంది ఫోన్స్ లో డిపి అయింది. చిరంజీవి గారు అది ఆనందాన్ని తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ఇట్లా బొగ్గు పెట్టి ఆ సీన్ చూస్తేనండి అందరూ కూడా ఆహా అనిపించింది మా అందరూ కూడా. అసలు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎవరైనా నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ముందుకెళ్తారు, కానీ ఇసుక అనేటువంటి దాన్ని ఆపేసి సాధారణమైన కూలీ అనేటువంటి వాటికి సంవత్సరం పాటు ఉపాధి లేకుండా రియల్ ఎస్టేట్ రంగం మాత్రం చాలా చావు దెబ్బతింది. అగా ప్రతీకారం పథకాలు ఈ మూడే లక్ష్యాలుగా తన పరిపాలన సాగిందనేసి చేస్తున్నటువంటి విమర్శ. నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి, బటన్ నొక్కుతా అని కూర్చుకో. ఇక్కడ ఈయన బటన్ నొక్కడు ఏమైందంటే అప్పులు తెచ్చి ఆ డబ్బులు వచ్చి బటన్ నొక్కడానికి నువ్వే కావాలా? ఒక మహిళని చదువుకోరైన ఒక మహిళ తీసుకుంటే బటన్ నొక్కలేదా? ఢిల్లీ వెళ్తే పార్లమెంట్కి మీ తెలుగాళ్ళకి ఏమి విచక్షణ జ్ఞానం ఉండదా? అంత మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఓడిచ్చారు, జైల్లో ఉండొచ్చి అన్ని కేసుల్లో నన్ను తీసుకొచ్చే ముఖ్యమంత్రి చేశారు, మీకేం బుద్ధి ఉండదంటాయా అని అంటే సిగ్గుపడ్డావు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ ఏంటండి, బీహార్ కంటే కూడా హీనమైన స్థితులకి తిరుమల పవిత్రత అనేటువంటి కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకం, చాలా భయంకరం. ఒకసారి అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు 5 కొండలో 3 కొండల దాల్లో మిగిలింది తీసుకొని మనం ఏదో పెద్ద చర్చ కట్టాలి అని చెప్పి ప్లాన్ చేశారు. అది జరిగిన మరుసటి రోజే ఆయన హెలికాప్టర్లో వెళ్ళి కూలిపోయి ముక్కలు అయిపోయి చచ్చిపోయి. వాళ్ళ నాన్నగారు ఏం తప్పు చేశాడో, ఎలా శిక్షించబడ్డాడో ఈయన తెలుసుకోలేకపోయాడు. తాను నష్టం జరగలేదు కానీ ఈయనకి ఎంత ఇన్సల్ట్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.